నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహనా శ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వాం. దీని యొక్క అర్థం తెలుసుకుందాం, తర్వాత ప్రతిపదార్థం తెలుసుకుందాం, దీని యొక్క ఈ మంత్రం యొక్క విశిష్టత తెలుసుకుందాం. ప్రసంగాల వలననో లేక ప్రవచనాల వలననో. ప్రసంగాలు అంటే ఇప్పుడు చూడు, మనం అనేక ప్రవచనాలు వింటున్నాం. మనం యూట్యూబ్ ఓపెన్ చేయంగానే అనేక మంది మహనీయులు చెప్పినటువంటి ప్రవచనాలు వింటున్నాం కదా. చాలామంది మహనీయులు ఈ ఆత్మ గురించినటువంటి విశిష్టత గురించినటువంటి ప్రవచనాలు మనం వింటూనే ఉన్నాం. నాయమాత్మ ఈ ఆత్మ అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ అంటే అర్థం చాలాసార్లు చెప్పాను. అసలైన నేను, నాలో ఉన్న అసలైన నేను ఏదైతే ఉందో అది కేవలం ప్రవచనాలు వినటం ద్వారా, ప్రసంగాలు వినటం ద్వారా, లేక పాండిత్యం వలననో. పాండిత్యం వలన అంటే కొంతమందికి భగవద్గీత నోటికి ఆసుగా శ్లోకాలు కింద నుంచి పైది. మన నరసింహారెడ్డి కూడా మాటిమాటికి ఒక శ్లోకం చెప్తూ ఉంటాడు. అట్లాగే చాలామంది చాలా శ్లోకాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చెప్తూనే అసలు వాళ్ళకి బ్రహ్మాండంగా అబ్బా వీడు ఎంత గొప్ప పండితుడు రా బాబోయ్, నోరు తెరిస్తే మనకేం అర్థం కావట్లేదు, ఆయన ఎంత వాగ్ధాటి ఉంది, ఆయనకి ఎంత ధారణాశక్తి అంటే అన్నీ గుర్తుపెట్టుకోగలిగినటువంటి వాడికి చాలా విశిష్టమైనటువంటి శక్తి ఉంటుందన్నమాట. తర్వాత పాండిత్యం వలన అంటే పాండిత్యం, చక్కగా మంచిగా మాట్లాడటం, చక్కగా సంస్కృత భాషలో అనేక రకాలైనటువంటి భాషలలో మాట్లాడగలగటం. కొంతమందికి తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ అన్ని భాషలు వస్తాయి, చాలా చక్కగా మాట్లాడగలరు. అటువంటి పాండిత్యం వలన, లేక అనేక విషయాలు ఆలకించడం వలననో. అంటే మనం వింటూ ఉంటాం, అనేక రకాలైనటువంటి విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ ఆత్మను పొందలేము అంటే వీటి వల్ల. ఏది? ప్రవచనాలు. నాయమాత్మ ప్రవచనేన అంటే మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, కాసేపు మొన్న వీళ్ళు వచ్చారు, ఎవరు, మన వాసవి వాళ్ళ తల్లి వాళ్ళందరూ వచ్చారు. మాకు చాలా ఇష్టం అండి ఈ ప్రవచనాలంతా వింటాము చాలా. సో అక్కడికే వారు ఏదో సాధన చేసినట్టుగా తృప్తి పడిపోతూ ఉంటాం. ఏది ఒక అరగంట కూర్చుని కాస్త నిశ్చలంగా వినంగానే చెప్పట్లే అంటే అసలు అది కూర్చోవటమే మనకి ఏదో గొప్పదన్నట్టుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. నేను మంచి మాటలు వినొచ్చాను, ఆ హరికథకి వెళ్ళొచ్చాను, లేకపోతే అక్కడ సత్సంగం జరుగుతుంటే వెళ్ళొచ్చాను, దానికే పొంగిపోతూ ఉంటాం. అది అసలు అదంటే సముద్రంలో నీటి బిందువు అంతా కూడా కాదు ఆ సాధన, ఈ ఆత్మని తెలుసుకోవటానికి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే ఈ ప్రవచనాలు ఇక్కడితో ఆగదు, అవి వినటం వల్ల మనకేమీ వనకూడదు, అది మనం ప్రాక్టీస్లో పెట్టాలి. అవునా? మళ్ళీ దానిని ఆచరణలోకి తీసుకురాగలగాలి. కేవలం వింటే ఎక్కడైంది, దాన్ని అంతా ఆచరణలోకి తీసుకురావాలి. ఆచరణ తీసుకోవాలంటే ఒక చిన్న ప్రవచనం, ఒక చిన్న పలుకుని, సత్యం అనే ఒక మాట ఉందనుకో, దాన్ని ఆచరణలో పెట్టాలంటే ఎంత కష్టం అండి. గురుగారికి చెప్తే ఏం బాధో, చెప్పకపోతే ఏం బాధో అని మనకి ఒక విధమైనటువంటి సమస్య నడుస్తూనే ఉంటుంది. సరే చెప్పకపోతే నేను ఎందుకు 4 తిట్లు తినకుండా ఉండొచ్చు అని. సో ఆ సత్యం విషయంలోనే మనం ఫెయిల్ అంటే ఆచరణలో పెట్టేటప్పటికి చాలా మనకి అవరోధాలు వస్తాయన్నమాట. సో అట్లాగే పాండిత్యం వలన, ప్రసంగాల వలనో, ప్రవచనాల వలనో, పాండిత్యం వలనో అనేక విషయాలు ఆలంకించడం. కొంతమందికి ఇదే ఇష్టంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి మంచి వాళ్ళ జ్ఞానుల యొక్క మాటలు వినటం చాలా ఇష్టమని కాసేపు గరికపాటి గారి సభలో వెళ్ళి కూర్చుంటారు. కాసేపు ఇంకో ఆయన ఎవరండి, ఆయన త్యాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో కూర్చుంటాడు. సో ఇంకా ఇప్పుడు కొంతమంది మహనీయులు చాలామంది, ఒక ఆడవాళ్ళు కూడా చాలామంది ప్రవచనాలు చెప్తున్నారు ఇవాళ రేపు, వాళ్ళ ప్రవచనాలు అట్లా రోజుకు ఒక చోటుకి వెళ్ళొస్తూ ఉంటారు. సాయంత్రం రిటైర్ అయిన వాళ్ళంతా వేరే పని ఉండదు వాళ్ళకి, బాగా డబ్బులు ఉంటాయి, చక్కగా కూడబెట్టుకున్నాం, కష్టపడ్డాం, కూడబెట్టుకున్నాం, ఆ డబ్బుల్ని అట్లా పక్కన పెట్టుకుని, ఈవెన్ మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా అట్లా వెళ్ళొస్తూ ఉంటారు. వెళ్ళి కాసేపు ఆ సత్సంగాలు విని ఇంటికి వచ్చి అమ్మయ్య ఇవాళ మంచి పని చేసాం అనేటటువంటి ఒక తృప్తిలో పడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, అవన్నీ ఎందుకు పనికిరావయ్యా బాబు, ఆ సాధన కాదు మీరు చేయాల్సింది. పొందలేం, ఎవరు దానిని పొందటానికి వ్యాకులత చెందుతాడో. వ్యాకులత అంటే నిత్యము ఒక విధమైనటువంటి ఘర్షణ. అయ్యో రామకృష్ణ పరమహంస చెప్తాడు,
ఇంకొక రోజు నా జీవితంలో ఒక రోజు వేస్ట్ అయిపోయింది, ఈ మానవ జన్మని ఇంకొక రోజు గడిచిపోయింది, కానీ నాకు ఆ పరమాత్ముడి యొక్క పూర్తి ఆయన యొక్క దర్శనం కలగలేదనేటువంటి ఒక దిగులు, ఒక దుఃఖము, ఒక వ్యాకులత. ఇప్పుడు చూడండి, వ్యాకులత అంటే ఎట్లా ఉండాలంటే, సపోజ్ మనం అంతా కూడా బాగా మనకి కావలసిన నిత్యావసర వస్తువులు ఏంటంటే రోటీ, కపడా, మనకి తిండి, సమయానికి తిండి కావాలి, ధరించడానికి బట్ట కావాలి, ఉండటానికి ఒక నివేశ స్థలం కావాలి. ఈ మూడు లేకపోతే మనిషి చాలా వ్యాకులత పొందుతాడు. వ్యాకులత అంటే ఏంటంటే అసలు వాడికి అదేంటి మనసును పట్టదని అంటూ ఉంటారు ఇక్కడ మాట. మనసును పట్టదు వాళ్ళకి. ఈ మూడు కనుక సమయానికి డబ్బు లేదు, మనం బాగా పేదరికంలో ఉన్నాం, ఇంట్లో బియ్యం లేవు. మా నాన్నగారు ఒక దరిద్ర బాధ ఎట్లా ఉంటుంది అంటే ఒక పద్యం రాశారు. ఏమిటంటే ఆయన ఒకటి పరిస్థితి ఎట్లా ఉందంటేట, భార్యకేమో నొప్పులు వచ్చినాయిట. ఎలాగ నొప్పులు వచ్చి బిడ్డ అడ్డం తిరిగింది అన్నటువంటి పరిస్థితి. పెద్ద కూతురు 12 13 వయసున్న పెద్ద కూతురేమో పెద్ద మనిషి అయ్యింది. తండ్రి కుక్కి మంచంలో పడుకుని దగ్గుతున్నాడు, మందు కోసం తండ్రి దగ్గుతున్నాడు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. బయటకు వెళ్ళి ఎవరినైనా అడుక్కుని తెచ్చుకుందామంటే పోరున వాన కురుస్తున్నది. ఆ విధంగా ఉన్నటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఆ మనిషి ఎంత వ్యాకులత చెందుతుంది, ఎంత దుఃఖంలో, ఎటు చూసినా ఎటుకి దారి కనపడదనమాట. అన్ని దారులు మూసుకుపోయినట్లుగా. పోనీ ఆడపిల్ల సహాయం తీసుకుందాం, భార్య నొప్పులు పడుతుందంటే ఆ పిల్ల పెద్ద మనిషి అయి కూర్చుంది. తండ్రి కుక్కి మంచంలో దగ్గుతున్నాడు, బయట వర్షం కురుస్తోంది, వీడికి చేతిలో చిల్లి గవ్వలేదు, ఎటు పోలేని పరిస్థితి. అంటే ఇది కొంత ఆ దరిద్ర బాధ గురించినటువంటి విషయంగా రాసినటువంటి ఇది. అట్లాగే అప్పుడు మన మనో పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆ విధంగా ఎవడైతే ఆత్మను గురించి అంటే తనని తాను తెలుసుకోవాలనేటువంటి వ్యాకులత చెందుతాడో వాడికి మాత్రమే ఈ ఆత్మ చెందుతాడో అతడు మాత్రమే దానిని పొందుతాడు. ఆ ఆత్మ అతడికి తన స్వకీయ నైజాన్ని వెల్లడిస్తుంది. అంటే ఈ ఆత్మ అప్పుడు మనలో ఉన్నటువంటి మనమే దర్శనం అవుతాం అన్నమాట. మనమే దర్శనం అవటం అంటే ఏంటి, మనమే తెలుసుకొని మనమే ఇష్టపడతాము అని. ఇష్టపడతామంటే వరించటం. మనలో ఉన్నటువంటి ఆత్మ మనని వరిస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి మాయాకల్పితమైనటువంటి మనసును పూర్తిగా నిర్మూలనం చేసి ఈ జగత్తంతా కూడా పూర్తిగా మిథ్య అనేటటువంటి ఒక ఒక అద్భుతమైనటువంటి ఆనందం అనే మాట కూడా చాలా తక్కువ, ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని గ్రహింపజేస్తుందన్నమాట ఈ ఆత్మ. సో అట్లా ఎవడైతే వ్యాకులత చెందుతాడో, వ్యాకులత అంటే ఏంటి, ఇది లేకపోతే నేను ఇంకా నా జీవితం వేస్ట్ అనేటటువంటి స్థితికి రాగలగాలి. మనం మళ్ళా తర్వాత సాధిద్దాంలే, రేపు సాధిద్దాం, వాడు బాగానే ఉన్నాం కదా, మంచిగా ఉన్నాం, రేపు అనే దృష్టికి వెళితే ఇది తొందరగా పొందలేము.